హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నిన్న ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో అధికారులతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. హైవేపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలకు కారణాలు ఏంటో కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా హైవేపై ఏదైతే ఉందో 17 బ్లాక్ స్పాట్లను కూడా గుర్తించడం జరిగింది. మొత్తం చౌటుప్పల్ మొదలుకొని చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేక్మట్ల, ఎస్వి కాలేజ్, జనగాం ఎక్స్ రోడ్, ఈనాడు జంక్షన్, దురాజ్పల్లి జంక్షన్, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ, మేలచెరువు, శ్రీరంగపురం, రామాపురం ఎక్స్ రోడ్, నవాబ్పేట జంక్షన్, ఈ విధంగా మొత్తం 17 బ్లాక్ స్పాట్లను కూడా గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా రవాణా శాఖ కూడా గుర్తించడం జరిగింది. ఈ ప్రమాదాలని అరికట్టడానికి సైన్ బోర్డ్స్, అదేవిధంగా హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల 6 లేన్లుగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని, జంక్షన్లను డెవలప్మెంట్ చేయాలని, అదేవిధంగా వియూపీ వెహికల్ అండర్ పాస్ల నిర్మాణం కూడా జరగాలి. అదేవిధంగా 2 వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ఈ బ్లాక్ స్పాట్స్లో ప్రమాదాలను నివారించవచ్చని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను కూడా సూచించింది. ప్రస్తుతం మనం సూర్యాపేట హైవే వద్ద ఉన్నాం. ఈ సూర్యాపేట హైవే వద్ద ఏదైతే ఈనాడు ఆఫీస్ సర్కిల్ చూస్తున్నామో ఇక్కడ ఇది కూడా బ్లాక్ స్పాట్లోని ఒక ప్రాంతం. గుర్తించినటువంటి 17 ప్రాంతాల్లో కూడా ఈనాడు జంక్షన్ కూడా ఒకటి ఉందని చెప్పవచ్చు. ఇక్కడ నిరంతరం కూడా ఎక్కువగా ప్రమాదాలు చేసుకుంటాయి. సూర్యాపేట నుంచి వచ్చే వాసులంతా కూడా, టౌన్లో నుంచి వచ్చే వారంతా కూడా ఈ హైవే పైకి రావడం, ఇదంతా కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కావడంతో కూడా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా కోదాడ ప్రాంతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్రాంతాల్లో కూడా 6 లేన్ల నిర్మాణం కూడా అవసరం. పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని చేయాలి. అదేవిధంగా సర్వీసింగ్ రోడ్ల నిర్మాణం కూడా ఎక్కడ కూడా చాలా చోట్ల కూడా సర్వీస్ రోడ్లు లేక కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అండర్ నిర్మాణాలు కూడా చేపట్టాలని చెప్పడం జరిగింది. ప్రతినిత్యం కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎన్నో ప్రమాదాలకు కూడా ఇవి కారణంగా మారుతున్నాయి. ఎక్కువగా మొత్తం కూడా ఈ దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో మనం చూస్తున్నాం. మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ను కూడా గుర్తించి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కోరడం జరిగింది. దీనికి అనుగుణంగా అధికారులు కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏదైతే ఈ ప్రాంతాలను గుర్తించారో ఆ ప్రాంతాల్లో ఇక మీదట ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడా అధికారులు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. యాక్సిడెంట్స్ అయ్యే బ్లాక్ స్పాట్స్ టేక్మట్ల బ్రిడ్జ్ దగ్గర ఒకటి, జనగాం క్రాస్ రోడ్, అదేవిధంగా ఈనాడు, దురాజ్పల్లి, ఈ 4 ప్రాంతాలను మేము బ్లాక్ స్పాట్స్గా గుర్తించాము. ప్రతి సంవత్సరంలో ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ అయ్యేది ఈ 4 ప్రాంతాల్లో అవుతున్నాయి. దానికి సంబంధించి మేము రెగ్యులర్గా హైవే పెట్రోలింగ్, వెహికల్ చెకింగ్ చేసి కంట్రోల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మేము ఆగి ఉన్న వెహికల్స్కు వెనక నుంచి డాష్ ఇవ్వడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానికి సంబంధించి హైవే పెట్రోలింగ్ ద్వారా మేము ఆగి ఉన్న వెహికల్ను ఇమీడియట్గా అక్కడి నుంచి డ్రైవర్లను అలర్ట్ చేసి తీసేయడం జరుగుతుంది. దానివల్ల కొంచెం కంట్రోల్ అయిన యాక్సిడెంట్స్ కావడానికి మాత్రం మేము రెగ్యులర్గా వెహికల్ చెకింగ్, పెట్రోలింగ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.